మరి కొంచెం లేట్ అయ్యాను. ఇందులో షేరింగ్ ఆప్షన్ ఏమైనా ఉందేమో చూస్తున్నాను. అయితే హోస్ట్ ఈజ్ ఇంట్ అలౌయింగ్ షేరింగ్ ఫర్ దిస్ మీటింగ్ అని ఉంది. సో కొంచెం వెయిట్ చేస్తుంది మాట్లాడి. సో ఈరోజు ఒక కేసు, ఒక 2 కేసెస్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. లాస్ట్ సాటర్డే మనకి డాక్టర్ జ్ఞానశేఖర్ గారు మెంటల్ డిసీజెస్ గురించి మాట్లాడారు. జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఈ రోజు కూడా ఒక మెంటల్ డిసీజ్ కేసు మనం ఆ, అందులో నేను ఎలా అప్రోచ్ అయ్యాను, అందులో నేను ఏం మిస్ అయ్యాను అన్నది ఒకసారి డిస్కస్ చేసుకుందామని, మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఇలా కలుసుకుంటాను. రైట్. సో హ్యాన్మన్ గారు ఈ ప్రపంచంలో ఉన్న మానసిక రుగ్మతలన్నిటికీ మూడు రకాలుగా, 3 విభాగాలుగా మొత్తం ఈ రోగాలన్నిటికీ 3 మయాజమ్స్ గా క్లాసిఫై చేస్తుంది సార్. సో ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ ఈ 3 కాలమ్స్ లోనే ఫిట్ అయి ఉంటాయి. ఎదురు సోరా కానీ, సైకోసిస్ కానీ, సిఫిలిస్ కానీ. అలాగే ఇంకా ఫర్దర్ గా ఆయన క్లాసిఫై చేస్తూ, విభజిస్తూ వన్ సైడెడ్ డిసీజెస్ అని చెప్పారు. ఏంటి వన్ సైడెడ్ డిసీజెస్ అంటే, ఏవైతే రోగుల్లో రోగుల్లో అయితే ఏదో ఒక ఆ, అవయవానికి కానీ, వ్యవస్థకు కానీ, లేదా బ్రెయిన్కి కానీ, మనస్సుకు కానీ ఏదో ఒక చోట మాత్రమే కేంద్రీకృతం అయిపోయి రోగం, ఒక రోగిలో ఏదైనా ఒక అవయవానికి కానీ, వ్యవస్థకు కానీ, మనసుకు కానీ, బ్రెయిన్కి కానీ ఏదైనా ఒక చోట మాత్రమే కేంద్రీకృతం అయిపోయి మిగతా శరీర భాగాల్లో కానీ, శరీరంలో కానీ ఇంతకు ముందు లక్షణాలు ఉన్నా సరే, లేదా లక్షణాలు లేకపోయినా సరే, అవి క్రమక్రమంగా మసక బారిపోవడం, లేదా అవి ఉన్నా లేనట్టుగా దాని యొక్క ఉనికి కోల్పోవడం ద్వారా ఒకటే ప్రదేశంలో కానీ, ఒకటే వ్యవస్థలో కానీ, ఒకటే ఆ, మనస్సులో మాత్రమే కేంద్రీకృతం అయిపోయి ఉండడాన్ని వన్ సైడెడ్ డిసీజెస్ అంటారు. ఈ వన్ సైడెడ్ డిసీజెస్ లో మానసిక రుగ్మతలన్నింటినీ కూడా ఈ వన్ సైడెడ్ డిసీజెస్ లోకే హానిమన్ గారు ఆ, అందులోకి ఇవి తీసుకొచ్చారనమాట. వన్ సైడ్ డిసీజెస్ లోకి మెంటల్ డిసీజెస్ ను కూడా క్లాసిఫై చేశారు. ఈ మెంటల్ డిసీజెస్, మానసిక రుగ్మతలు అన్నవి ఆయన ఆ, ఒక 4 రకాలుగా విభజించారు. సూక్ష్మంగా చెప్పుకుంటే మొదటిది, ఏదైనా శరీరంలో ఒక ఆ, శారీరక రుగ్మత కానీ, వ్యాధి కానీ ఉండి దాంతో పాటు మానసిక లక్షణాలు ఉంటూ క్రమక్రమంగా శారీరక రుగ్మతలు మెల్లగా తగ్గిపోతూ మానసిక రుగ్మత హెచ్చు మీరడం లేదా విపరీతంగా వృద్ధి చెందడం ద్వారా మానసిక రుగ్మత ప్రభావవంతంగా కనిపించడం, శారీరక రుగ్మత దాని యొక్క ఉనికి కోల్పోవడం ద్వారా ఒక రకమైన మానసిక రుగ్మతని మనకి ప్రదర్శింపజేస్తుంది మన ప్రాణశక్తి. ఇది మొదటి రకం. ఇందులో ఇంగ్లీష్లో చెప్పుకుంటే గనక
టైప్ 1 మెంటల్ డిసీజ్. ఇందులో కార్పోరియల్, ఏవైతే కార్పోరియల్ అంటే బాడీకి సంబంధించింది. సో ఈ బాడీలో ఏవైతే డిసీజెస్, ఎఫెక్షన్స్, అది గ్యాస్ట్రైటిస్ కానీ, ఫీవర్ కానీ, ఏదైనా కంప్లైంట్స్ ఉండి దాంతో పాటు అతనికి ప్రీవియస్ గా మెంటల్ సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ క్రమక్రమంగా ఈ కార్పోరియల్ సిమ్టమ్స్, ఈ బాడీకి సంబంధించిన సిమ్టమ్స్ తగ్గిపోయి క్రమక్రమంగా ఈ మెంటల్ సిమ్టమ్స్, అంతవరకు ఉన్న అనుమానం గాని, భయం గాని హెచ్చు మీరటం, విపరీతంగా మారడం. అంతకుముందు నార్మల్ గా ఉన్నాడు, సడన్ గా మొండివాడిగా ఉన్నాడు. అంతకుముందు నార్మల్ గా కోపం ఉండేది, విపరీతమైన కోపం, వైలెన్స్, చంపేయాలంత వైలెన్స్ లోకి వెళ్ళిపోవడం, ఇలా మార్పు పరిణామం చెందడం, ఇలాంటి ఆ, మానసిక రుగ్మతల్ని టైప్ 1 మానసిక రుగ్మతలుగా ఆయన ఆ, నామకరణం చేశారనమాట. అర్థం అవుతుందా సార్? నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్, అర్థమవుతుంది. రైట్ సార్. ఇక రెండవది, రెండవ దాంట్లో సడన్ గా భయం గాని, ఆందోళన గాని, షాక్ గాని, యాక్సిడెంట్ గాని, తీవ్ర మనోవేదన, భయం, ఉద్రిక్తత, ఉద్రేకం, ఉద్వేగం, కోపం, షాక్, ఇలాంటి ఏవైనా సిచ్యువేషన్స్ మనసుకు బలంగా, ప్రాణశక్తికి బలంగా తగలటం వల్ల మానసికంగా ఒక రుగ్మతకు గురి కాబడడం అన్నది రెండవ వెరైటీ అండి. మానసిక రుగ్మతకు గురి కాబడ్డం అన్నది రెండవ రకం. ఇక మూడవది, ఈ మూడవది బ్యాడ్ మోరల్స్, కరప్ట్ మోరల్స్, బ్యాడ్ ప్రాక్టీసెస్, ఇలా మన పెంపకంలో కానీ, ఫాల్టీ ఎడ్యుకేషన్, మన యొక్క ఆ, వాతావరణంలో ఉండే ప్రభావం వల్ల కానీ, మన యొక్క అలవాట్లలో ఉండే లోపం వల్ల కానీ, చెడు అలవాట్ల వల్ల కానీ, అలవాట్ల వల్ల కానీ, దుర్వ్యసనాల వల్ల కానీ, చెడు వాతావరణంలో ఉండటం వల్ల కానీ, చిన్నప్పటి నుంచి మనకి ఒక ప్రోద్బలం ఏదైతే ఉందో అది చెడుగా ఉండడం వల్ల కానీ, సరైన దారిలో కానీ, సరైన నడవడిక లేకపోవడం వల్ల కానీ, వల్ల మానసిక రుగ్మత ఏర్పడినప్పుడు వాటిని మూడవ రకపు మానసిక రుగ్మతలుగా మనకి నామకరణం చేయబడ్డారు. ఇక నాలుగవది, ఇది డౌట్ఫుల్ ఆరిజిన్ అండి. కంప్లీట్లీ డెవలప్డ్ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్ కాదు. ఇప్పుడు లాస్ట్ రెండు, ఇప్పుడు మూడవది కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే నాలుగవది కానీ కంప్లీట్ గా డెవలప్ అయిన మెంటల్ డిసీజెస్ కాదు. దే ఆర్ నాట్ డెవలప్డ్ మెంటల్ డిసీజెస్. ఈ నాలుగవది ఏంటంటే, ఇందాక రెండవ దాంట్లో సడన్ గా భయం, ఉద్రేకం, ఉద్వేగం, కోపం, ద్వేషం, షాక్, ఇలాంటివి ఏవైనా కలగడం వల్ల మానసిక రుగ్మత చాలా బలంగా ప్రాణశక్తిని బలంగా ఢీకొన్నప్పుడు వచ్చే కంప్లైంట్స్. ఇప్పుడు నాలుగో దానికి వచ్చేసరికి కంటిన్యూడ్ యాంగ్జైటీ, కంటిన్యూడ్ వర్రీ, కంటిన్యూడ్ వెక్సేషన్. ఇంతకు ముందు కూడా వర్రీ ఉంటుంది, వెక్సేషన్ ఉంటుంది. అది సడన్ గా బలంగా అది ప్రాణశక్తిని ఢీకొన్నప్పుడు దాని వలన వచ్చే ప్రభావం రెండో వెరైటీ అయితే, ఇది కంటిన్యూస్ గా వెక్సేషన్, యాంగ్జైటీ వల్ల
మనకి మానసిక రుగ్మతలు ఏర్పడినప్పుడు దీన్ని 4వ రకపు మానసిక రుగ్మతగా మనకి నామకరణం చేయబడ్డారు. ఇప్పుడు మొదటి దిశ ఉదాహరణకు తీసుకుంటే గనక, ఇప్పుడు ఏదైనా బెలడోనా లాంటి కండిషన్ ఏదైనా అనుకోండి, జ్వరం వస్తుంది. జ్వరంలో వాడికి ఆ ఆ, వెర్రి ప్రాలాపనలు ఉంటాయి. ఏమిట్రా అంటే, మా బామ్మ వచ్చింది పిలిచింది, చనిపోయారు, బామ్మ వచ్చి పిలిచింది, అదేదో నల్ల కుక్కలు కనిపిస్తున్నాయి. స్ట్రామోనియం వాడికి, ఆ, ఈ బెల్డోనా వాడికి ఇలాంటివి ఉంటాయి. అదే హయోసైమస్ వాడికి మెల్లమెల్లగా వాడికి అందరూ వాడిని ఏదో పాయిజన్ చేస్తున్నట్టు, చంపేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇలా ఉంటుంది. అనుమానం విపరీతంగా మొదలవుతుంది. ఎవరిని నమ్మడు, ఎవరితోని మాట్లాడు, ఎవరు చెప్పినా ఏం వినడు. అదే స్ట్రామోనియం వాడైతే కొత్త వాళ్ళు చెప్తే వింటాడు, పాత వాళ్ళు చెప్తే నమ్మడు. ఇలా ఆల్రెడీ ఒక జ్వరంతో పాటు సంధి ప్రేలాపనలు అంటారు, డెలీరియం. ఇలా జ్వరం యొక్క ప్రామినెన్స్ తగ్గిపోయి ఈ సంధి ప్రలాపనలు విపరీతంగా హెచ్చు మీరినప్పుడు దీన్ని టైప్ 1 ఆఫ్ మెంటల్ డిసీజ్ అంటారు. ఇక రెండవ రకం భయం గాని, కోపం గాని, షాక్ గాని, వెక్సేషన్ గాని, లాస్ గాని, ఇలా ఏదైనా జరిగిన తర్వాత నుంచి ఒక రకమైన మానసిక రుగ్మతకు, అలవాట్లకు లోను కాబడడం అన్నది రెండవ రకపు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓపియం వాడో ఆర్నికా వాడో తీసుకున్నాం అనుకోండి, ఎకనైట్ వాడో, ఇలాంటి వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ చూశాడు, యాక్సిడెంట్ దగ్గరగా ఉన్నాడు కానీ యాక్సిడెంట్ అవ్వలేదు, చాలా దగ్గరగా చూడటం వల్ల కానీ ఆ యాక్సిడెంట్ గురి కాబడడం హాని, ఆ, అంటే శారీరకంగా హాని కాకపోయినా సరే మానసికంగా అది ఆ ప్రాణశక్తి మీద విపరీతమైన ఒత్తిడి కాబడటం వల్ల ఈ రెండవ రకపు మానసిక వ్యాధిగా ఆ, అది పరిణమిస్తుంది. సో ఇందులో ఇక ఆర్నికా వాడు అనుకోండి, ఎంతసేపు రోజంతా యాక్సిడెంట్ అవుతున్నట్టే కళ్ళు వస్తూ ఉంటాయి. ఓపియం వాడికి రాత్రిపూట కళ్ళు వస్తాయి, పొద్దునంతా బాగానే ఉంటాడు. సారీ, నేను ఒకసారి కరెక్ట్ చేసుకొని చెప్తాను. సో ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి ఆర్నికా వాడికి కానీ, ఓపియం వాడికి కానీ. అలాగే మనకి ఎక్కనై వాడికి వచ్చేసరికి అప్పటి నుంచి విపరీతమైన భయం, టెన్షన్, ఆందోళన, యాంగ్జైటీ, యాంగ్విష్ తో ఉంటాడు. ప్రతిదీ భయం, ఆందోళన ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్నికా కేసు కూడా ట్రీట్ చేశాను, సేమ్ ఇదే హిస్టరీతో. ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయన ఏదో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆయన, ఆ, బైక్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నుంచి ఆయనకి ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి, ఏ మందులు వేసినా సరే తగ్గలేదు. దాంతో పాటు ఒళ్ళు నొప్పుల తర్వాత మెల్లగా ఫిట్స్ స్టార్ట్ అయినాయి, దాంతో పాటు వెట్టిగో కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, దాంతో పాటు రాత్రి అయ్యేసరికి కళ్ళు రావడం, మళ్ళీ మళ్ళీ ఆ యాక్సిడెంట్ అవుతున్నట్టే కళ్ళు రావడం. ఇహ ఈ ఎక్యూట్ ఫేజ్ లో ఆర్నిక 1M వేసాం అనుకుంటా, 1M వేస్తే ఆ ఫేజ్ తగ్గిపోయింది. తర్వాత ఆయన మెంటల్ స్టేట్ కూడా ఒరిజినల్ గా వాళ్ళ వైఫ్ తో ఉన్న ఇష్యూస్ కానీ వాటిల్లో కూడా ఆ ఆర్నికా తాలూకు ఫీచర్ తో ఆర్నికా 10M వేస్తే చాలా వరకు ఆ కేసు రిలీఫ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ కేసు ఈ రోజు ఆ కేసు కూడా పెడదాం అనుకున్నాను, ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది, మర్చిపోయాను. యాక్చువల్ దట్ కేస్ ఆల్సో ఐ వాంట్ టు ప్రెజెంట్ అలాంగ్ విత్ దిస్ మెంటల్ డిసీజెస్. సో అది రెండవ రకపు మానసిక వ్యాధిగా మనకి సూత్రీకరించబడింది. రైట్ సార్. ఇందులోనే మనకి లవ్ ఫెయిల్యూర్స్ కానీ, కావాల్సిన వాళ్ళ హస్బెండ్, చాలా క్లోజ్ గా ఉండే హస్బెండ్, చాలా అటాచ్మెంట్ తో ఉన్న హస్బెండ్ సడన్ గా చనిపోవడం వల్ల కానీ, ఇలాంటివి మనకి ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ లో మనకి
ఈ టైప్ ఆఫ్ టైప్ 2 డిసీజెస్ గా టైప్ 2 మెంటల్ డిసీజెస్ కింద వస్తాయి. ఇక టైప్ 3, టైప్ 3కి ఏమనుకున్నాం? బ్యాడ్ మోరల్స్, ఫాల్టీ ప్రాక్టీసెస్, కరప్ట్ మోరల్స్, ఫాల్స్ ఎడ్యుకేషన్, ఇలా. సో ఇందులో వాళ్ళ యొక్క పెంపకం దగ్గర కానీ, వాళ్ళ యొక్క వాతావరణం కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ సరైనవిగా లేకపోవటం వల్ల వచ్చే మానసిక వ్యాధి రుగ్మతలు. అంటే కొంతమంది ఫ్రీక్వెంట్ గా ఈ సెక్స్ కి ఎడిక్ట్ అవుతారు. మాస్టర్బేషన్, హస్త ప్రయోగం అంటారు. ఈ హస్త ప్రయోగానికి ఎడిక్ట్ అవ్వడం, దానివల్ల దానితో పాటు ఉండే మానసిక రుగ్మతలు, దానివల్ల దాంతో అసోసియేట్ అయ్యి ఈ సెక్షువల్ టెండెన్సీ, డిజైర్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి మొత్తం ప్రాపక పడడం, ఒంటరిగా ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకోవాలని చూస్తాం, ఎవరితో కలవకపోవడం, లేదంటే ఆ రకమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడం, ఆ రకమైన ఆ ఆ, ఆలోచనలతో, ఆ రకమైన చూపుతో ఎక్కువగా ఉండడం, ఆ రకంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఒక రకమైన ఆ, పెంపకంలో కానీ, వాడి యొక్క మోరల్ బిహేవియర్ లో కానీ ఉన్న తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల ఈ రకమైన వ్యాధికి లోను కాబడతాడు. అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ ఇష్యూలోనే పాకిస్తాన్ ఇష్యూ, వాళ్ళకి ఆ మిలిటెంట్స్ ని ట్రైన్ చేసేటప్పుడు ఎంతసేపు ఇండియా మనల్ని ఏదో ద్వేషిస్తుంది, ఇండియా మనకు ద్రోహం చేసింది అంటారు. ఆఫ్టర్ ఆల్ ఇండియా నుంచే వీళ్ళు పాకిస్తాన్ గా ఏర్పడ్డారు. ఇండియా నుంచే విడిపోయి ఈ పాకిస్తాన్ కొంతమంది ముస్లింలు కావాలని, ఒక దేశం కావాలని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఎగ్నెస్ట్ ఇండియా. వై? బికాస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఏమిస్తారంటే, ఇండియా ఒక శత్రు దేశము, ఇండియా ఒక మనకి అన్యాయం చేసింది, ఇండియా వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇండియాని ఎలాగైనా లాక్కోవాలి, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కి చాలా భేదభావంతో ఉంటుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇలా ఏదో ఒక రకమైన మానసికంగా వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సో దే ఆర్ ట్రైన్ టు బిహేవ్ లైక్ దట్. వాళ్ళ యొక్క జీవితం మొత్తం, వాళ్ళ యొక్క ఆశయం మొత్తం ఏంటంటే ఇండియా వెళ్ళాలి, ఇండియాలో కొంతమంది చంపేయాలి, ఇది చచ్చిపోవాలి, చచ్చిపోయినా లేకపోయినా సరే చంపేయాలి, అంతే, చంపేస్తే అయిపోయినట్టే. దానివల్ల ఏమైనా సొల్యూషన్, పెర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. 75 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చి, పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతు. ఎన్నోసార్లు వాళ్ళు అటాక్ చేశారు, కొంతమంది ప్రాణాలను మనం, కొన్ని వందల మంది మన ప్రాణాలను మనం కోల్పోయాం. అలాగే వాళ్ళకి ఈ మధ్య కాలంలో తగు రీతిలో మనం బుద్ధి చెప్తున్నాం. అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ మైండ్ లో కానీ, వాళ్ళ జీన్స్ లో కానీ అది ఇంక్లూడ్ చేయబడింది, ఇంబైబ్ చేయబడింది. అందువలన అది మారితే తప్పించి ఇవి మారవు. సో ఇది ఒక రకమైన మెంటల్ డిసీజెస్. కరప్ట్ మోరల్స్, మోరల్ వాల్యూస్, దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం, లేదా ఫాల్స్ ప్రెస్టేజ్, ఇలాంటి వాటి కోసం ప్రాపడడం, దీనివల్ల ఏర్పడిన నెక్స్ట్ అలవాట్లు. ఒక రకమైన ఇప్పుడు అబద్ధం చెప్పడం, లేదంటే తొందరగా తనకేదో కావాలనిపించింది, దాన్ని ఎలాగైనా తీసుకోవాలన్నప్పుడు దాన్ని తొందరగా అందుకోవాలి అంటే కష్టపడే ఆ, మనసు లేదనుకోండి, అతనికి దొంగతనం చేయాలనిపిస్తుంది. దొంగతనం చేసిన తర్వాత దాన్ని మాయ చేయాలి, అబద్ధం చెప్పాలి, మోసం చేయాలి. ఇలా మోసం చేయడం, దొంగతనం చెప్పినప్పుడు చేసే అలవాటు ఉన్నప్పుడు మెల్లగా అతనికి ఒక స్పెషల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ అలవాటు అవుతుంది. అందరితో ఒకలా ఉండడం, అందరికన్నా భిన్నంగా వేరుగా ఉన్నప్పుడు ఒకలా ఉండడం, సెపరేట్ గా ఉన్నప్పుడు వేరేగా చేయడం, అందరికన్నా ఎగనెస్ట్. ఇంకా తర్వాత మెల్లగా అది బాగా కూరుకున్న తర్వాత ఎక్కువ అయిపోయినప్పుడు అందరూ మనల్ని ఏదో లాక్కోవాలనిపించడం, వీడు మొదట లాక్కున్నాడు కాబట్టి అందరూ వీడిని లాక్కుంటూ, వీడి దగ్గర నుంచి లాక్కుంటారన్న బిహేవియర్ రావడం, ఇలా ఒక సెట్ ఆఫ్, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్, ఇలా మానసిక రుగ్మత అలా పెరుగుతూ ఒక పెద్ద మానసిక జబ్బు, వ్యాధిగా తయారవడాన్ని థర్డ్ వెరైటీ ఆఫ్ మెంటల్ డిసీజ్ గా, మానసిక వ్యాధిగా పరిణమిస్తుంది.
ఇహ నాలుగవది డౌట్ఫుల్ ఆరిజిన్. దీనికి కారణం కర్త ఏంటి అన్నది క్లియర్ గా తెలియదు, కానీ కంటిన్యూస్ వరీ, కంటిన్యూస్ వెక్సేషన్, కంటిన్యూస్ యాంగ్జైటీ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని ఆ, ఆ, కుటుంబాల్లో కానీ కొన్ని వ్యవస్థల్లో కానీ కంటిన్యూస్ గా ఒక రకమైన టెన్షన్, వర్రీ, వెక్సేషన్ తో వాళ్ళు ఆ జీవన విధానం కొనసాగించబడుతూ ఉంటుంది. లేదంటే ఒక బిజినెస్ ఉంటుంది, కంటిన్యూస్ స్ట్రెస్ఫుల్ బిజినెస్, లేదా ఒక జాబ్ ఉంటుంది, కంటిన్యూస్ స్ట్రెస్ఫుల్ జాబ్. వీటి వల్ల ఈ కంటిన్యూస్ యాంగ్జైటీ, వర్రీ ఎలా పెరుగుతూ 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 ఒక మానసిక వ్యాధిగా పరిణమించడాన్ని, ఇది నాలుగవ రకపు మానసిక వ్యాధిగా మనం తీసుకోబడతాం. రైట్ సార్. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఏం లేవు సార్, క్లియర్ గానే ఉంది. రైట్ సార్. ఇది ఏ మయాజం అంటే అన్నిటికీ సోరా అన్నదే ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది, అన్నిటికీ అదే బేసు. మరి సైకోటిక్, సిఫిలిటిక్, మెంటల్ డిసీజెస్ ఉండవా అంటే ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు ఏవైతే టైప్ 1 కానీ టైప్ 2 మెంటల్ డిసీజెస్ ఏవైతే చెప్తున్నామో వాటికి ఇనీషియల్ గా నాన్ యాంటీసోరిక్ ఆర్ నాన్ మయాజ్మెటిక్ రెమెడీస్ వేయాల్సి వస్తుంది. హయోసామ్స్, స్ట్రామోనియం, సోకాల్డ్ ఏవైతే హానిమన్ గారు చెప్పిన వీటికి ఆ విపాకాన్ని రిమూవ్ చేసే లక్షణం లేదు, విపాకాన్ని రిమూవ్ చేసే పవర్ లేదు అనుకున్న ఏవైతే మందులు ఉన్నాయో ఆ మందులను మొదట ప్రయోగించి అప్పుడున్న లక్షణాలకి, అప్పుడు తస్సాంత అయిన తర్వాత దీర్ఘకాలికంగా అది పూర్తిగా మళ్ళీ రాకుండా ఉండడానికి విపాకాలని తొలగించే మందుల్ని వాడడం చేసుకోవాలి. ఇవి తప్పనిసరిగా జరగాలి. ఇవి జరగకపోతే మరల మరలా ఆ జబ్బులు ఏవైతే మానసిక రుగ్మతలు ఉన్నాయో అవి మరల మరలా వస్తాయి. మొదటిసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాయి, స్ట్రెస్ ఉంటే రావచ్చు, లేదంటే సంవత్సరంలో ఒకసారి కార్తీక మాసం వస్తే వస్తుంది, లేదంటే ఏదైనా టెన్షన్ పడితే వస్తుంది, ఇలా ఉంటాయి. తర్వాత తర్వాత మనం ఎక్యూట్ గా ట్రీట్ చేసి తర్వాత క్రానిక్ గా యాంటీ మయాస్మెటిక్ గా ఇవ్వకపోయినప్పుడు కారణం లేకుండానే వస్తాయి. ఈసారి కార్తీక మాసం కాదు, ఏ మాసం అయినా వచ్చేస్తుంది. ఈసారి త్వరగా తగ్గదు కూడా ఆ మందుకి. కొన్ని ఇంకా 2-3 సార్లు తర్వాత ఇంకొకసారి అయిన తర్వాత ఆ మందుకు అసలు ప్రభావమే చూపించదు. ఏ మందుకి ప్రభావం చూపించని స్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రాణశక్తి. మొదట మనకు ఒక అవకాశం ఇస్తుంది, ఎక్యూట్స్ తీర్చిన తర్వాత మనకి దీర్ఘకాలికంగా అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మనకు అవకాశం ఇస్తుంది. ఆ టైంలోనే మనం క్రానిక్ గా రెమెడీ వేయాలి. అది వేయకపోయినట్టయితే గనక మనకి ఇక్కడ అది తగ్గించలేని స్థితిలోకి, ఇన్క్యూరబుల్ స్టేట్ లోకి పేషెంట్స్ ని ప్రాణశక్తి తీసుకువెళ్ళిపోతుంది. ఇక 3-4 అన్న వాటికి ప్రాపర్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ అప్రోప్రియేట్ మెడిసిన్స్ వేస్తూ ఉండడం ద్వారా వాళ్ళకి తర్వాత కూడా వీళ్ళకి కూడా యాంటీసోరిక్ రెమెడీ అన్నది లాస్ట్ లో పడాల్సి ఉంటుంది. ఎయిదర్ లాస్ట్ లో యాంటీసోరిక్ రెమెడీ కానీ మొదటి నుంచే యాంటీసోరిక్ సోరా విపాకాన్ని నిర్మూలించే మందుని ఏదైతే ఉందో అది వేయాల్సి రావచ్చు. ఇది మొదటే రావచ్చు, లేదంటే తర్వాత అయినా రావచ్చు. కానీ లాస్ట్ లో మాత్రం అన్ని రకాల జబ్బులకి లాస్ట్ లో ట్రీట్మెంట్, ఈవెన్ ఇంటర్మిటెంట్ డిసీజెస్ కానీ మెంటల్ డిసీజెస్ కానీ వీటన్నిటికీ కూడా లాస్ట్ లో యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. మరి సైకోసిస్ సిఫిలిస్ అంటే సైకోసిస్ సిఫిలిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటిన్యూస్ యాంగ్జైటీ వర్రీ అన్న కేసులో కనుక మెడోర్నం పడినట్టయితే మెడోర్నం తగ్గిన తర్వాత, మెడోర్నంతో రిలీఫ్ వచ్చిన తర్వాత వాడు కనుక అదృష్టం కొద్దీ మళ్ళీ మనకి దగ్గరికి అలా వానకుండా తగ్గిపోయిన తర్వాత కూడా మన దగ్గర వాడుతున్నప్పుడు తర్వాత ఏదైనా సోరిక్ రెమెడీ సల్ఫర్ కానీ ఇంకేదైనా వేయాల్సి ఉండొచ్చు, అప్పుడు తీరాలి, అప్పుడు పూర్తిగా తగ్గుతుంది. లేదా సిఫిలినం, సిఫిలిటిక్ సిఫిలిటిక్ నేచర్ ఉన్న మానసిక వ్యాధి ఏదైనా ఉంటుంటే గనక ఆ సిఫిలినంతో కానీ ఆ సిఫిలిటిక్ రెమెడీస్తో
ఆ వ్యాధి తొలగిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ మనం యాంటీసోరిక్ రెమెడీ వెయ్యవలసి ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ డిసీజెస్ లో క్లియర్ గా ఇచ్చారు. రిపీటెడ్ డోసెస్ ఆఫ్ యాంటీసోరిక్ రెమెడీస్ చైనా కానీ హెపార్ సల్ఫ్ కానీ సల్ఫర్ కానీ ఇలా వేయాల్సి ఉంటుంది అని అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. సో ఎందుకు అంత ప్రామినెంట్ గా యాంటీసోరిక్ రెమెడీ అన్నారంటే గనక ప్రపంచంలో 7 పాలు 8 పాలకి 7 పాలు సోరిక్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా ఒక పాలు మాత్రం ఈ సైకోసిస్ సిఫిలిస్ షేర్ చేసుకుంటాయి. మనకి ప్రభావవంతంగా ఎక్కువగా సాధారణంగా కనిపించేవి యాంటీసోరిక్ సోరిక్ డిసీజెస్ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. ఈ సైకోసిస్ సిఫిలిస్ అన్నవి తక్కువగా కనిపిస్తాయి. మీరు జనరల్ గా కూడా మనకి హోమియోపతిలో మనం ఏం చెప్పుకుంటాం అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్, సాధారణంగా మనుషులందరూ వీక్ విల్డ్ పర్సన్స్, అంటే వాళ్ళ యొక్క మనోబలం దుర్బలులు. వీళ్ళంతా దుర్బలులు అంటే వీక్ మైండెడ్ పర్సన్స్. వీళ్ళకి ప్రాపర్ గా స్ట్రాంగ్ గా నిలబడి చెయ్యగలిగి అనుకున్న సంకల్ప శక్తి అన్నది వీక్ గా ఉండేవాళ్ళు వీక్ మైండెడ్ పర్సన్స్ అంటారు. త్వరగా ఈ ఆ, వాతావరణ పరిస్థితులకు కానీ చుట్టుపక్కల పరిస్థితులకు కానీ ఎఫెక్ట్ అయ్యి ఆ, ఆ, దాని ద్వారా సిమ్టమ్స్ కి వేదనలకి గురి కాబడుతూ ఉంటారు. ఇక ఒక 10% పీపుల్స్ మాత్రం స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ ఆర్ క్రూయల్ మైండెడ్ పర్సన్స్ అంటారు. స్ట్రాంగ్ విల్డ్ పర్సన్స్, స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ ఆర్ క్రూయల్ మైండెడ్ పర్సన్స్. ఏదో రకం ఎలా అయినా తీసుకోవచ్చు. ఒకవైపు వీక్ మైండెడ్ పర్సన్స్, గుడ్ నేచర్డ్ పర్సన్స్ అని తీసుకోవచ్చు. ఒకవైపు స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ అవ్వచ్చు, క్రూయల్ మైండెడ్ పర్సన్స్ అవ్వచ్చు. వీక్ మైండెడ్ అన్నంత మాత్రాన వాళ్ళు గుడ్ నేచర్ అని కాదు, స్ట్రాంగ్ మైండెడ్ అన్నంత మాత్రాన క్రూయల్ మైండెడ్ అని కాదు. వీక్ మైండ్ అంటే అందరిలోనూ మంచితనం ఎంతో కొంత ఉంటుంది, కానీ పరిస్థితుల వల్ల మనం చూడండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనందరికీ సేవ చేయాలి, హెల్ప్ చేయాలంటుంది. కానీ మన పరిస్థితులు మనకి మేనేజర్ ఏమంటాడో అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఏమైనా అవని, మేనేజర్ తిట్టినా పర్లేదు, నా జాబ్ పోయినా పర్లేదు, ఈ మనిషికి నేను సాయంగా ఉంటాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఇలా ఆఫీసుకి వెళ్ళిపోయే వాళ్ళు వీక్ మైండెడ్ పర్సన్స్. ఇక గుడ్ నేచర్డ్ క్రూయల్ మైండెడ్ అంటే అందరూ సాధారణంగా మంచి వాళ్ళే ఉంటారు. పరిస్థితుల ప్రభావంతో అప్పటికున్న వాళ్ళ యొక్క వాట్ యు కెన్ సే వీక్నెసెస్, ప్రలోభాలకు గురి కాబడడం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అందరూ కావాలని తెలిసి ఆ నిర్లజ్జగా నిర్భయంగా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా ఉండేవాళ్ళు రెండో రకం, వాళ్ళు క్రూయల్ మైండెడ్ పర్సన్స్. వీళ్ళు ఈ లెకసిస్, నైట్ టైం ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేశారు, మానభంగాలు, మర్డర్లు ఇలా చేసే వాళ్ళందరూ ఆ కోవలోకి వెళ్ళిపోతారు. అంటే ప్రొఫెషనల్ గా ఏదో ఉద్రేకంతో ఆ అంటే చంపేసే వాళ్ళు, ఉద్రేకంతో ఏదో అవసరం కొద్దీ తప్పు చేసేవాళ్ళు కాదు. అదొక ఆ, అలవాటుగా, అది తెలిసి తప్పని తెలిసి కూడా చేసే వాళ్ళంతా ఆ టైప్ ఆఫ్ నేచర్ కింద వెళ్తా ఉంటారు. ఎందుకనంటే ఈ ఈ గుడ్ నేచర్డ్ పర్సన్స్ కానీ వీక్ మైండెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉండడంలో ఎక్కువగా సోరా యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని హానిమన్ గారు హైడ్రా హెడెడ్ మాన్స్టర్ అన్నారు దీన్ని. 1000 హెడెడ్ మాన్స్టర్ అన్నారు, అమీబా అన్నారు. అంటే దానికి ఎన్ని రకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి చెప్పలేం, లెక్కలేనన్ని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అందుకే మీకు క్రానిక్ డిసీజెస్ అన్న బుక్ లో 97 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. క్రానిక్ డిసీజెస్ లో ఎలా సోరా అన్న వ్యాధి ఒక మనిషిలో వాళ్ళ తరతరాల నుంచి ఎన్ని రకాలుగా ఈ సోరా అన్నది విపాకంగా మనిషిలో మారుతుంది, మనిషిలో వృద్ధి చెందుతుంది, మనిషిలో మొదలవుతుంది అన్నది 97 ఉదాహరణలు ఆయన టైంలో ఇచ్చారు. ఎప్పుడిది? 1810, 15 ఆ టైంలో. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే ఆయన
లాస్ట్ లో కంపల్సరీగా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రైట్. ఇక ఈ ఉపోద్ఘాతంతో మనం ఒక కేసు చెప్పుకుందాం. యాక్చువల్గా 2 కేసెస్ ఉన్నాయి. ఇందులో మొదటిది ఒక ఆ, ఒక 50 years ఆర్ 60 years లేడీ. ఆవిడ జాబ్ చేసేవాడే. ఆవిడ రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ లో రిటైర్డ్ అయిపోయింది, జాబ్ చేసేవాడ. హస్బెండ్ 3 ఏళ్ల క్రితం చనిపోయారు. తర్వాత నుంచి సడన్ గా ఆవిడకి ఆర్టికేరియా స్కిన్ కంప్లైంట్స్ స్టార్ట్ అయినాయండి. జనరల్ గా మనకి ఈ ఆస్పెక్ట్ మనకు తెలియంగానే కేసు తీసుకున్న మొదట్లోనే ఆ ఆస్పెక్ట్ వచ్చింది. దాంతో మనం ఇగ్నేషియా 200 వేసాం. 200 వేస్తే విపరీతంగా దురదలు వచ్చేసి రాత్రిపూట నిద్రలు కూడా లేకపోయే స్థితి నుంచి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 weeks లోనే కొంత రిలీఫ్ వచ్చింది. కానీ అది రిపీట్ అవుతా ఉంది మళ్ళీ మళ్ళా. 1 month తర్వాత రికవర్ అవడం, 2 months తర్వాత రికవర్ అవడం, ఇలా రికవర్ అవుతూ ఉంటే మనం ఇగ్నిషియా 1M వేసాం. ఇది 2021లో జరిగిన సంఘటన అన్నమాట. ఇగ్నిషియా 1M లాస్ట్ మనకి ఒక సెప్టెంబర్ 21, 2021లో మనం వేసాం అన్నమాట. 3 డోసులు పడినాయి. తర్వాత మళ్ళీ మనకి 3 ఏళ్ల వరకు మళ్ళీ కంప్లైంట్స్ ఏం రాలే. మళ్ళీ ఆవిడ ఆ, గత సంవత్సరం 24 సెప్టెంబర్లో మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు దురదలు మళ్ళీ సేమ్ అలాగే వచ్చేసాయి సార్. ఈ మధ్య అంతా లేదు, మళ్ళీ నిద్ర పట్టట్లేదండి, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, పాప దగ్గర ఉండలేక వచ్చేసాను, అందరి ముందు ఏముంటావు అనేసి అనేసి చెప్పింది అనమాట. అప్పుడు లాస్ట్ లో మనకి ఇగ్నేషియా 1M వేసాం కాబట్టి మళ్ళీ అదే డోసు రిపీట్ చేసాం. ఈసారి 1 week 10 days మాత్రమే అది హోల్డ్ ఇచ్చింది. మరలా అంత పూర్తిగా రిలీఫ్ రాలే. సరే మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఈసారి ఆల్మోస్ట్ మనకి 1 month రిలీఫ్ వచ్చింది. మళ్ళీ సడన్ గా ఇచ్చింగ్ వచ్చేసింది. సరే ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి ఆ, ఇంకేమైనా మందు మార్చాల్సి ఉంటుందేమో అనేసి మళ్ళా ఆలోచించి ఆ జెల్సీమియం కానీ ఇలా మందులు మార్చాం. కానీ మందులు రిపిటేషన్ పెంచాల్సి వస్తుంది, మార్చాల్సి వస్తుంది, కానీ రిలీఫ్ రాలా. సో మరలా ఆలోచించి మళ్ళీ రీకేస్ తీసుకున్నాను. ఎక్కడ మనం మిస్ అయ్యి ఎంత మంచి రిలీఫ్ ఆవిడకి 3 సంవత్సరాల పాటు మనకి రానే రాలేదు కదా అని చెప్పి ఆలోచించిన తర్వాత అక్కడ సెన్సేషన్ మెథడ్ లో మనం తీసుకున్నప్పుడు అక్కడ షాక్ ఐడియా ఆఫ్ లొగేరేసి ఫ్యామిలీ, షాక్, ఇగ్నేషియా తాలూకా క్వాలిటీ ఆఫ్ క్యాన్సర్ మయాజం, దాంతో పాటు ఈవెన్ ఆవిడ కంప్లైంట్స్ లో కానీ ఆవిడ ఈవెన్ తో ఆమె భర్త చనిపోయారు, ఈమె ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఒక అమ్మాయి వైజాగ్ లో ఉంటుంది, ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్ లో ఉంటున్నారు. అమ్మాయి దగ్గర పోని ఉండలేకపోవచ్చు, అబ్బాయి దగ్గర అయినా ఉండొచ్చు. కానీ అబ్బాయి దగ్గర వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఉంచుకుంటుంది. అందుకని అక్కడ ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే మాట మాట పడితే మళ్ళీ మాట వస్తుంది, బాధపడాల్సి వస్తుంది అనేసి. పోనీ కోడల దగ్గర, కూతురు దగ్గర ఉండడానికి కూతురు దగ్గర అత్తగారు ఉంటారు, వాళ్ళందరూ బాగానే చూసుకుంటారు, కానీ ఏవో చిన్న చిన్న తేడాలు వస్తాయి కదండి, ఎందుకు మాట పడాల్సి రావడం అనేసి నేను ఉండనండి. ఇహ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, నాకు ఈ జ్ఞాపకాలన్నీ, నా హస్బెండ్ తాలూకు జ్ఞాపకాలన్నీ ఈ ఇంటిలోనే ఉన్నాయి. అందుకని ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న ఆ, స్మృతులు ఏవైతే ఉన్నాయో, గుడ్ మెమరీస్ అన్ని, నాకు గుడ్ మెమరీస్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెమరీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. సో ఈ బేసిస్ తో మరలా ఇగ్నేషియా 10M వేస్తేనే మళ్ళీ ఆమెకి పూర్తిగా మళ్ళీ వెట్టిగో మధ్యలో ఈ మెడిసిన్స్ మారుస్తూ ఉంటే కొత్తగా వెట్టిగో వచ్చింది, దురదలు పెరిగినాయి, వెట్టిగో వచ్చింది, ఇలా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సో మళ్ళా ఇగ్నేషియా 10M వేస్తేనే ఆవిడకి మళ్ళీ రిలీఫ్ వచ్చింది. సో ఇక్కడ ఈ రకమైన కంప్లైంట్ వేరు రకంగా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ గా ఇగ్నేషియా మాత్రమే ఆ యొక్క కరెక్ట్ మెడిసిన్ కాబట్టి దాంతోనే అది రిలీఫ్ రాబడింది. ఫర్దర్ గా కూడా ఇగ్నిషియాతోనే
తగ్గుతుందని నాకు గట్టి నమ్మకం అన్నమాట. ఇహ రెండో రకం, రెండో కేసు, వై ఐ సెలెక్టెడ్ టూ కేసెస్, దే ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్. ఈ కేసులో మనకి డైరెక్ట్ గా సింగిల్ రెమెడీతోనే, ఆ రెమెడీతోనే హయ్యర్ పొటెన్సీస్ వేసుకుంటే గానీ మనకు రిలీఫ్ రాలే. ఇది నాకు 2 దెబ్బలు తగిలినాయి ఈవిడ కేసులో. ఆ, మొదట 3 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు కూడా ఇంకేదైనా మెడిసిన్ ఉంటుందేమో అని చెప్పి ట్రై చేశాను, కానీ ఇంకా ఏ మెడిసిన్ పనిచేయలే. ఆ మెడిసిన్ వేస్తేనే మళ్ళా పనిచేసింది. తర్వాత రీకేస్ తీసుకున్న తర్వాత కూడా రీకేస్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మళ్ళా ఇగ్నేషియాయే ఆమెకు సూట్ అవుతుంది అనిపించి అది వేస్తేనే ఆమెకి రిలీఫ్ వచ్చింది. ఇట్ ఈస్ ఏ ప్యూర్ ఓపెన్ అండ్ షట్ కేస్. క్లియర్ గా ఒకటే డైమెన్షన్ లో వెళ్ళిపోతున్న కేసు. ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఇగ్నేషియా టర్నం తర్వాత ఏమైనా మానసిక లక్షణాలు కానీ ఇంకా ఏదైనా మారితే అప్పుడు క్రానిక్ గా ఆమెకు రాకుండా ఉండడానికి సల్ఫర్ కానీ నాట్రమూర్ వేయాల్సి వస్తుందేమో చూడాలి. బట్ స్టిల్ నౌ అట్ ప్రెసెంట్ నాట్రమూర్ 200 మధ్యలో వేసినా సరే ఆ రిలీఫ్ రాలే. ఇగ్నేషియా వేసినంత రిలీఫ్. మేబీ ఇట్ వాస్ స్టిల్ ఇన్ ఏ దట్ స్టేట్ ఆఫ్ బ్రూడింగ్, గ్రీఫ్. అది ఇంకా ప్రభావవంతంగా ఆమె మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటా. అందువల్ల ఇంకా ఈ కేసు ఇగ్నేషియా ఆ, యొక్క ఆవశ్యకత ఉండి ఉన్నది. రైట్ సార్. ఇప్పుడు రెండో కేసు. యాక్చువల్గా ఈ కేసు నేను టైప్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు జూమ్ లో ఉండడం వల్ల మనకి మీ కేసుని షేర్ చేయలేకపోతున్నాను. ఈ కేసు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా సిమిలర్ గా 2021 నుంచి ఇప్పటిదాకా వాడుతున్నారు. మధ్యలో ఒక 1 or 2 years మానేశారు. సేమ్ ఇలాగే 21 లో వాడారు, మళ్ళీ 24 లో సెప్టెంబర్ లో వచ్చారు ఈ కేసు కూడా. ఈ కేసు ఏంటంటే ఆల్రెడీ నోన్ కేసు ఆఫ్ మెంటల్ డిసీజ్. ఈమెకి ఆ, పెళ్ళయిన తర్వాత సడన్ గా కొంత భయం, ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, ఎవరో నాకు వినిపిస్తున్నాయి, వాయిసెస్ వినిపిస్తున్నాయి, తాళి తీసి పారేయాలి, హస్బెండ్ వదిలేయాలి, పిన్ని వాళ్ళతో వెళ్ళిపోవాలి, లేదంటే పిన్ని వాళ్ళే నా గురించి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు, మా నాన్న కనిపిస్తున్నారు, చనిపోయిన నాన్న ఇలా సమ్ మానసిక రుగ్మత వచ్చింది. ఆవిడని తీసుకొచ్చే పొజిషన్ లో, ఆవిడ మాట్లాడే పొజిషన్ కానీ, ఆవిడ ఆ అది ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్ లో లేకపోవడం వల్ల మొదట నార్మల్ గా ఆ హయోసేమస్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అన్నమాట. హోమియోపతి కూడా ఆయన ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయన గురువు గారు ఏదో స్ట్రెమోనియం ఇచ్చారు. స్ట్రెమోనియం ఇచ్చినా సరే ఆవిడకి పని చేయలేదు. సో నేను హయోసేమస్ ఇచ్చాను. హయోసేమస్ 1M అనుకుంటా. ఆ తర్వాత మెల్లమెల్లగా 1M తో ఆ అటాక్ తగ్గిపోయింది. మళ్ళీ 1 yearకి ఒకసారి వచ్చే ముందు ఈ కార్తీక మాసం అయ్యేసరికి ఈ పూజలు చేయడం, వ్రతాలు చేయడం, నోములు చేయడం, ఆ ఆ వీడియో కూడా ఉంది. లేటెస్ట్ వీడియో అయితే ఉంది, పాత వీడియో అయితే ఎక్కడో మిస్ అయింది. ఆవిడేంటంటే బొట్లు రాసేసుకోవడం, పొద్దున్నే 3 గంటలకు 4 గంటలకు తలస్నానాలు చేసేయడం, మాట మాటికి దేవుడికి దండం పెట్టేయడం, పసుపు ఫుల్లుగా రాసేసుకోవడం, ఆ రోజంతా రాత్రి కూడా పడుకోకుండా పూజలు చేస్తూ ఉండడం, కూర్చొని దేవుడికి నమస్కారం చేసుకోవడం, దీపాలు వెలిగించేసేయడం, మంచం కింద ఎవరో ఉన్నారని భయపడడం, ఏదో రకమైన ఒక ఆ, ధ్వనులు వినిపించడం, ప్రతిసారి ఏంటంటే పిన్నో బాబాయో అంటే అత్తగారో వీళ్ళందరూ బతికే ఉన్నారు, వీళ్ళు ఏవో వాయిసెస్ వినిపిస్తారు, అది మంచిది కాదు, ఇది చేయాలి, అది కాదు, ఇది కాదు. తినకేమో వేరే రకంగా అనిపిస్తూ ఉంటది, వాళ్ళేమో వేరే రకంగా చెప్తారు. హస్బెండ్ మంచివాడైనా సరే హస్బెండ్ వదిలేయమని చెప్పడమనో, తాళి తీసి పారేయమని చెప్పడమనో, హస్బెండ్ వదిలేసి హస్బెండ్కి ఎగ్నెస్ట్ గా చేయాలని చెప్పడమనో, ఇలాంటి ధ్వనులు వినిపిస్తూ చాలా రకమైన ఇబ్బంది పడుతుంది అనమాట. ఆ ధ్వనులు వినిపించేసరికి ఎక్కడున్నా సరే ఆమె ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. వెళ్ళి ఎక్కడుంటే అక్కడ వాళ్ళ హస్బెండ్ పక్కన ఉంటే ఆయన దగ్గరగా పట్టుకొని ఉండిపోతుంది. సో ఇలాగా ఒక 2 years పాటు మనం ట్రీట్మెంట్ చేసాం. ఆ, ఆ, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనకి రాలే. ఫస్ట్ ఇయర్ మాత్రం మనకి అటాక్ వచ్చింది, అప్పుడు హైసన్ స్టెర్నం వేసాము. తర్వాత నుంచి ప్రివెంటివ్ గా మనం 2 years పాటు మనం కార్తీక మాసం వచ్చే ముందే మనం టెన్నం వేసుకుంటే మనకి రాలే.
తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 24 లో వచ్చింది. ఈసారి హయాసమ్స్ 10 పనిచేయలే. 50 వేసాం, స్ట్రామోనియం వేసాం, పనిచేయలే. నార్మల్ గా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది చూపిస్తుంది. ఈసారి డిసెంబర్ లో ఏదో తగ్గింది, ఏదో ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడారు తగ్గింది అంటే మళ్ళీ జనవరిలో వచ్చేసింది, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఇలా ఫ్రీక్వెంట్ గా వస్తానే ఉంది. సో అప్పుడు మళ్ళీ స్టడీ చేశా. సో ఈసారి ఇంతకు ముందు ఏంటంటే ఆ, ఒక ఎవరో ఒకరు మాట్లాడేవారు, ఈసారి 10 మంది మాట్లాడడం, ఒకేసారి గుంపుగా మాట్లాడడం పెరిగింది, ఉధృతం పెరిగింది. ఇలా స్టడీ చేసినప్పుడు నాకు ఈ ఎలన్స్ కీ నోట్స్ లో కానీ వీటిలో ఈ హైయర్ సామస్ వీటి తర్వాత దీన్ని రిపర్టరైజ్ కూడా చేసినప్పుడు ఈ రకమైన ఒకరేమో ఇలా చేయమని చెప్పడం, తినకేమో ఇలా చేయాలనిపించడం, ఇలా టూ విల్స్, టూ ఐడియాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ అన్న దాంతో నేను ఎనకాడియం 10 వేసాము ఒక 2 మంత్స్ క్రితం. ఎక్యూట్ గా ఇలాగే అటాక్ మళ్ళీ వచ్చినప్పుడు 10 వేస్తే పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఆ ఫేజ్ లో ఉంది. మేబీ మళ్ళీ రిపిటేషన్ చేయొచ్చు అనకాడియం 10 లేదా హయ్యర్ పొటెన్సీ కూడా వెళ్ళుండొచ్చు. బట్ షూర్ గా ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అనకాడియంతో పూర్తిగా రిలీఫ్ అవుతుంది. ఇక్కడ ఆ, ఎందుకు ఈ కేసు డిస్కస్ చేయడం అంటే, ఇక్కడ నేను చేసిన పొరపాటు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యాంటీ నాన్ యాంటీ సోరిక్ రెమెడీస్ కానీ నాన్ యాంటీ మయాజ్మేటిక్ రెమెడీస్ వేసి తగ్గిన తర్వాత ఆ గ్యాప్ లో మనం క్రానిక్ రెమెడీ వెయ్యాలి. అది వెయ్యకపోవడం వల్ల ఈమె ఇక్కడ ఇబ్బంది పడింది. నా పొరపాటు వల్ల ఆ, నా యొక్క ఇది వల్ల ఆమె మళ్ళీ ఆ కంప్లైంట్ వచ్చి ఈసారి చాలా ఉధృతంగా వచ్చింది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసినా కూడా మామూలుగా వేస్తే 1 డేలో తగ్గిపోయేది కాస్త నెలల తరబడి వాడాల్సి వచ్చింది ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా. తర్వాత మళ్ళీ మనం మన తప్పు మనం గ్రహించి ఈ ఆ, ఏదైతే దానికి క్రానిక్ గా రెమెడీ వేయడం ద్వారా ఈ కేసులో ప్రస్తుతానికి సిమ్టమ్స్ అన్ని క్యూర్ అయినాయి, అంటే రిలీఫ్ వచ్చింది. ఫర్దర్ గా కేసు ఫాలో అప్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ కేసు నేను ఒకసారి అంటే చూపించి చెప్దాం అనుకున్నాను. కేసు లైవ్ గా షేర్ చేసినప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిద్దాం అనుకున్నాను. బికాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, ఇందులో ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చెప్పేస్తున్నాను. సో January 21లో మనం హయాసామస్ వేసినాము. తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ మనకి అరౌండ్ September 24లో వచ్చింది. అప్పుడు మళ్ళీ కేసు తీసుకున్నప్పుడు చెవిలు దురదలు వచ్చినాయి, ఆ, కళ్ళల్లో స్నేక్స్ కనిపించడం, స్నేక్స్ చుట్టూ తిరగడం, తలంతా పట్టేయడం, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అనిపించడం, త్వరగా మర్చిపోవడం, ఏం చేస్తుంది మర్చిపోవడం, ఇంట్లో వస్తువులు ఇంతకు ముందు చక్కగా సర్దుకునేది ఇప్పుడు సర్దుకోలేకపోవడం, చెయ్యాలనిపించకపోవడం, ఫాస్టింగ్స్ ఎక్కువ చూడడం చేయడం, ఉపవాసాలు ఎక్కువ చేయడం. సో ఈమె ఈ స్టోరీ ఎందుకు అంటే, ఈ వెనకతల స్టోరీ ఏంటంటే, ఈమె వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరగలే. వాళ్ళ ఒరిస్సాలో వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెరిగారు. ఆ అమ్మమ్మ గారికి చాలా పూజలు, ఆ వ్రతాలు నోములు చేయడం అలవాటు. అందువల్ల ఈమెకు కూడా ఆ అలవాటు బాగా పెరిగింది. తర్వాత కూడా ఇక్కడ మెనార్కే తర్వాత ఇక్కడికి వచ్చేసారు. వచ్చినప్పుడు కూడా పిన్ని గారి దగ్గర పెరిగారు. ఆవిడకి కూడా పూజలు నమస్కారాలు వ్రతకాలు నమ్మకాలు ఎక్కువ. సో ఆ అప్బ్రింగింగ్ లో పెరిగారు. ఇక్కడ మనకి మిక్స్ ఆఫ్ ఈ మెంటల్ డిసీజ్ టైప్స్ ఆఫ్ మెంటల్ డిసీజెస్ లో మిక్స్ ఉంది. ఇప్పుడు పల్స్ జిల్లా ఎలా అయితే మనం చెప్పుకుంటాం, చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు బామ్మల దగ్గర పెరగడం వల్ల ఆ రకమైన అప్బ్రింగింగ్ లో ఉండడం వల్ల కొంత ఆర్థడాక్స్ నేచర్, ట్రెడిషనల్ ఫిక్స్డ్ ఐడియాస్ తో ఈ పల్స్ జిల్లాలు ఎలా అయితే అప్బ్రింగ్ అవుతారో ఈ అనకాడియంలో కూడా ఇది జరిగింది. ఇహ ఏమైందంటే నెక్స్ట్ ఈ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఏమైందంటే, వాళ్ళు నన్ను వదిలేస్తారేమో, మా పిన్ని వాళ్ళు నన్ను దూరం చేస్తారేమో, లేదా మా ఆయన నన్ను వదిలేస్తారేమో, నేను వాళ్ళని అంటి పెట్టుకోవాలి అన్న విపరీతమైన టెన్షన్ కాన్స్టెంట్ గా ఉండడంతో ఈ ఫస్ట్ నైట్ కూడా ఈమెకి అసలు తెలియదు. అసలు ఆ పెంపకంలో సెక్స్ గురించి కానీ వీటికి కానీ తెలియదు. ఆ ఫస్ట్ నైట్ లో హస్బెండ్ కొంచెం ఆ మొరటుగా బిహేవ్ చేయడం తర్వాత ఈ కంప్లైంట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. మొదట మరి
ప్రీవియస్ డాక్టర్స్ ఆ మెడిసిన్స్ వేసారో లేదో తెలియదు. అవి వేసా స్ట్రామోనియంతో మన దగ్గరకు వచ్చింది. స్ట్రామోనియం లాస్ట్ హయ్యర్ పొటెన్సీస్ వేసాం, అది కూడా పనిచేయలేదు అన్న పొజిషన్ తో వచ్చింది. తర్వాత తర్వాత మనం చూసేసరికి ఆ పిక్చర్ ఎక్కడ మనకు కనిపించలే. ఇది కూడా ఆఫ్టర్ 3 years ఆఫ్ కేసు మనకి ఎప్పుడు వచ్చినా సరే ఏమీ లేవు, ఇంకా నన్ను అడగద్దు, నేను చెప్పలేకపోతున్నాను, నాకు నీరసంగా ఉంది, ఇలా ఉండేది. ఎప్పుడు ఆ అటాక్స్ తోనే వచ్చేది అనమాట. సో ఆ రకంగా మనకి పూర్తిగా కేసు తీసుకునే అవకాశం దొరకలేదు. తర్వాత తర్వాత మెల్లగా మనకి అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల, వాళ్ళకి కూడా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ఈ వెనకాతల స్టోరీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో అప్బ్రింగింగ్ అలాగే ఉంది. తర్వాత తర్వాత ఈమె కూడా ఈ రకమైన పూజలు పునస్కారాలు ఉండటం వల్ల మొదట స్ట్రామోనియం సూట్ అయినట్టు అనిపించిన, స్ట్రామోనియం ఆల్రెడీ వేశారు కాబట్టి హయోసామస్ వేసాం. హయోసామస్ వేసుకుంటే ఆ కేసు బాగా రిలీఫ్ వచ్చింది. ఆల్మోస్ట్ 2-3 years గ్యాప్ వచ్చింది. బట్ ఇన్ బిట్వీన్ మనం క్రానిక్ రెమెడీ వేయాల్సి ఉండేది. అది వేయకపోవడం వల్ల మళ్ళీ రికర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి దానికి లక్షణాలు అవి చూసుకొని అనకాడియం వేసిన తర్వాత ఈ కేసులో మనకి రిలీఫ్ వచ్చింది. సో ఆ, ఇప్పుడు అనకాడియం కనుక మనం ఒకసారి స్టడీ చేస్తే ఆ ఫీచర్స్ అన్ని మనకి క్లియర్ గా అనకాడియంలో మ్యాచ్ అయినాయి ఈ ఉన్న కేసెస్. ఏమిటంటే మొదటి నుంచి ఒక కాంట్రడిక్టరీ పెక్యూలియర్ స్టేట్ ఆఫ్ మైండ్. దే సఫర్ ఫ్రమ్ ఏ వెరీ పెక్యూలియర్ అండ్ కాంట్రడిక్టరీ స్టేట్ ఆఫ్ మైండ్, ఏ ఫిక్స్డ్ ఐడియాస్, an irresistible desire to habits. They feel their mind and body are separate as if they are double. A demon sits on their neck as if they have two wheels, one commanding them to do certain things and the other hindering them from doing it. ప్రతిసారి రాక్షసో దయ్యమో భూతమో రావక్కర్లేదు. వాళ్ళు ఈ టూ వీల్స్ అన్నప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళు ఒకలా చెప్పడం, వాళ్ళ నాన్నగారు ఒకలా చెప్పడం, ఈమెకు ఒకలా అనిపించడం కూడా ఒక రకమైన ఐడియా ఆఫ్ టూ వీల్స్. ప్రతిసారి డెమన్ ఒకవైపు, ఒకవైపు రాక్షసి ఒకవైపు, ఏదో ఆ, దేవకన్యలు ఒకవైపు ఇలా ఉండాలని ఫిక్స్డ్ గా ఉండదు. అప్పటికి కెంట్ గారికి కానీ, అప్పటికి హ్యార్మన్ గారికి కానీ, అరణ్ గారికి కానీ ఆ రకంగా ఆ పేషెంట్స్ చెప్పడం వల్ల, ప్రూవింగ్స్ చెప్పడం వల్ల ఆ రకంగా వాళ్ళు మెడ్రమెడకాలో వాళ్ళకి సిమ్టమ్స్ గా పొందుపరిచారు. మనకు వచ్చేటప్పటికి ఇది ఈ రకంగా మనం తీసుకోవాలి. ఒకవైపు వాళ్ళకి మంచి చేయాలని కానీ చెడు చేయాలనిపించడం, దానికి కాంట్రడిక్టరీగా వాళ్ళకి ఎక్కడి నుంచో వాయిసెస్, పిలుపులు వినిపిస్తూ ఉంటాయి. నువ్వు అలా చేయి, ఎలా చేయాలి, నువ్వు ఎలాంటిదని అలా చేయాలి. మన సినిమాల్లో కూడా ఫోటో అద్దం ముందు ఒకరు కనిపిస్తూ ఉంటారు, నువ్వు ఎలా చేయి అలా చేయాలి. ఎవరో కనిపించకుండా ఆ మనిషికే రెండు రకాలుగా ఆలోచించినప్పుడు కూడా ఆ కాంట్రడిక్షన్ ఆఫ్ విల్ గా తీసుకోవచ్చు. దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటే గనక మనం దాన్ని ఎనకార్డియం ఇంకాస్త విరివిగా మెంటల్ డిసీజెస్ లో మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే నాలాగే ఈ పొరపాటు చేస్తారు, హయసామస్ స్ట్రామోనియం పల్స్ లా ఇక్కడే ఆగిపోయి మనం అనకార్డియం మిస్ అయినట్టే గనక పేషెంట్ చాలా ఇబ్బంది పడతాడు. చాలా మనం కూడా కేసు ఫెయిల్ అయినట్టుగా ఉంటుంది. దే సస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ దెమ్. దే ఆల్సో సబ్జెక్ట్ టు ఇల్యూజన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ స్మెల్. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నారు, దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఇల్యూషన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ స్మెల్. ఎవరికి వినిపించని ధ్వనులు వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. ఎవరికి వినిపించని ఆ రణ ఘన ఆ శబ్దాలు కానీ ఆ మాటలు కానీ వీళ్ళకి వినిపిస్తాయి. లేదంటే ఎవరికి ఆ ఆ ఆ, తెలియని వాసనలు వీళ్ళకి ఆ ఆ, ఇది వాసన పీలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, వాసన వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో ఏంటంటే క్లియర్ గా మనకు చెప్పి ఇట్ ఈస్ ఎ రెమెడీ ఫర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెన్యూస్ మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ ఓవర్రాట్ మెంటల్ స్టేట్ డ్యూ టు ప్రొలాంగ్డ్ అప్లికేషన్. సో చిన్నప్పటి నుంచి ఈ రకమైన స్ట్రెస్, టెన్షన్ విపరీతమైన మనకి ఈ మెట్రమెడికాస్ లో ఇస్తారు ఎగ్జామినేషన్ ఫంక్. ఎగ్జామినేషన్స్ ముందు భయపడే కేసెస్ లో జెల్సీమియం, అనకాడియం, ఆర్జెంటు నైట్రికం, ఎకనైట్ ఇలాంటి డ్రగ్స్ ఉపయోగపడతాయి. అందులో అనకాడియం ఎందుకనంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెన్యూస్ మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ ఓవర్ వ్రాట్ మెంటల్ స్టేట్. ఈ రకమైన ప్రొలాంగ్డ్ గా మానసిక ఒత్తిడి గురి కాపాడడం వల్ల కూడా ఈ అనకాడియం ఉపయోగపడుతుంది మనకి. అలాగే దీంతో పాటు గ్రేట్ డిసిన్క్లినేషన్ ఫర్ వర్క్, వాకింగ్, మోషన్.
ఈవిడికి కూడా ఈ రకమైన మానసిక ఒత్తిడి వల్ల ఏ పని చేయాలనిపించేది కాదు. నార్మల్గా అయితే శుభ్రంగా శుద్ధిగా పూజ చేసుకోవడం అది చేసుకునే మనిషి ఈ రకమైన ఒత్తిడి పెరిగిన తర్వాత నీరసం వల్ల ఆ ఆపోజిట్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. బాగా మానసిక లక్షణం ఉన్నప్పుడు విపరీతంగా పూజలు చేసేయడం ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళు నీరసం వల్ల ఈ ఆపోజిట్ స్టేట్ ఏ పని చేయలేకపోవడం. ఈ టైంలో కూడా ఇంకే పని చేయలేదు, అలా పడుకుని ఉంటుంది ఆ నీరసం వల్ల. యాక్టివ్ గా వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ డిసీజ్ ని యాక్టివ్ గా పూజలు అయ్యి చేసేది. ఆ వైటల్ ఫోర్స్ వీక్ అయినప్పుడు ఏంటంటే అలా పడుకోవడం, మత్తుగా ఉండడం, మతిమరుపుగా ఉండడం, ఏ పని చేస్తున్నా సరే దాని మీద స్పృహ లేకపోవడం, బయటకు వచ్చి వంట మీద పొయ్యి మీద ఏం పెట్టామన్నది మర్చిపోవడం, ఇలాంటివన్నీ చేసేది. మెంటల్ అండ్ ఫిజికల్ ల్యాక్ ఆఫ్ పవర్, డల్డ్ ఎమోషన్స్. ఎమోషన్స్ అన్ని డల్ అయిపోతాయి. ఎప్పుడైతే విపరీతమైన ఒత్తిడి గురి కాబడతామో మన యొక్క క్రియేటివిటీ కానీ మన యొక్క స్పందన శక్తి కానీ పోతుంది. దానివల్ల సెన్స్ ఆఫ్ హియరింగ్, సైట్, టచ్, రేషనాలిటీ పోతుంది. సో డల్ అయిపోతాయి ఇవన్నీ. నెక్స్ట్ పెరాలిటిక్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వచ్చేస్తుంది. దీనివల్ల మెమరీ ఫర్గెట్ఫుల్, సడన్ గా మర్చిపోతూ ఉంటారు, బ్రెయిన్ ఫ్యాగ్ వస్తుంది. ఇంత ముందు వ్యాపారం శుభ్రంగా చేశారు, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఇతను వ్యాపారం మొదలు పెట్టిన తర్వాతే వాళ్ళతో పాటు వీళ్ళు ఆ, కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సెపరేట్ అయ్యి వాళ్ళ వ్యాపారం బాగుంటుంది, వీళ్ళ వ్యాపారం డల్ అయిపోతుంది, బ్రెయిన్ ఫ్యాగ్ వచ్చేస్తుంది. ఇల్యూషన్స్ ఆర్ ఫిక్స్డ్ ఐడియాస్ ఆఫ్ డ్యుయాలిటీ, ఇమేజిన్స్ అదర్ ప్రెజెంట్ బిహైండ్ హెర్. వెసిలియేటింగ్ థాట్స్, కాంట్రడిక్టరీ ఇంపల్సెస్, ఒకటికొకటి వ్యతిరేకత కూడిన ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. ఒకవైపు చేయాలని ఇమీడియట్ గా చేయాలనిపిస్తుంది, ఒకవైపు ఇమీడియట్ గా చేయకూడదు అనిపిస్తుంది, ఒకవైపు కోప్పడాలని ఒకవైపు ప్రాధేయపడాలనిపిస్తుంది. ఇల్యూషనరీ స్మెల్స్, ఇవన్నిటికీ కారణం ఏమిటి? మన యొక్క విపరీతమైన ఒత్తిడి గురి కాపాడడం వల్ల మన యొక్క స్పెషల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోవడం వల్ల ఇది జరుగుతుంది. A state of neurasthenia, special senses are weakened, a sensation of plug in various parts. ప్రతి చోట వీళ్ళ యొక్క స్పందన తెలియచేయడానికి ఒక అడ్డు కూడా, ఒక రకమైన బెరడా కట్టేసినట్టు ఉంటుంది. దానివల్ల విపరీతమైన ఒత్తిడి కాబడడం వల్ల నేను నేనేనా కాదా అన్న ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వచ్చేస్తారు. ఇక్కడే మనం అల్యూమినా ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అల్యూమినాలో మనకి లాస్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. మనకి మాస్టర్ గారి భాషలో చెప్పుకుంటే కనుక అతని పేరు అప్పారావు అయితే ఎవరైనా అప్పారావు అని పిలిస్తే అప్పారావు అంటే ఎవరో అప్పారావు 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 అని మనిషి పక్కన ఎక్కడో ఉన్నాడో, ఎరే అప్పారావు అని పక్కన ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు, లేదా పక్కన ఇంకో మనిషి ఉన్నట్టుగా ఊహించుకొని ఆ మనిషిని పిలుస్తూ ఉంటాడు. సో లాస్ ఆఫ్ ఐడెంటిటీ ఎందుకనంటే చిన్నప్పటి నుంచి ఒక స్ట్రిక్ట్ పేరెంటింగ్, స్ట్రిక్ట్ గా అప్బ్రింగ్ చేయడం వల్ల విపరీతంగా ఒక స్ట్రిక్ట్నెస్ తో ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి అన్నప్పుడు వాళ్ళ యొక్క కోరికలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క స్వ అభిప్రాయాలు కానీ వాటికి ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ లేకపోవడం ద్వారా ఒక బిరడా కొట్టేసిన స్థితిలో అల్యూమినాలు అవుతాయి కనుక ఇంటలెక్ట్ బాగా డిస్టర్బ్ అయ్యి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ ఇంటలెక్ట్ లోకి వెళ్తుంది. అక్కడ ఇంటలెక్ట్ బాగా డిస్టర్బ్ అవుతుంది. మీరు చూస్తే కనుక ఒక బార్బర్ ఉన్నాడు అనుకోండి, ఈ ఎడం వైపు ఇలా గొరికే అంటే రైట్ సైడ్ గొరుకుతా ఉంటాడు. ఇక్కడ ఎడం వైపు కొంచెం బొచ్చు ఉండిపోయిన తీరా అంటే రైట్ సైడ్ చేస్తాడు, రైట్ సైడ్ చేయమంటే ఇది చేస్తాడు, స్లోగా చేయంటే స్పీడ్ గా చేస్తాడు, చెయ్యి వణికేస్తూ ఉంటది. ఈ రకమైన బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది. ఆర్జెంటమ్ నైట్రికంలో కూడా ఉంటుంది. ఆర్జెంటమ్ నైట్రికంలో థీమ్ వేరు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అక్కడ వస్తుంది. అల్యూమినా థర్డ్ రోకి సంబంధించింది, ఆర్జెంటమ్ నైట్రికం ఫిఫ్త్ రోకి సంబంధించి ఉంటుంది. ఆర్జెంటమ్ నైట్రికంలో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఉంటుంది, అల్యూమినాలో ఐడెంటిటీ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఆర్జెంటమ్ నైట్రికంలో కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. అక్కడ పెర్ఫార్మెన్స్, నేను ఎంత బాగా పెర్ఫార్మ్ చేయగలనో, పెర్ఫార్మ్ చేయగలనా లేదా అన్న
కన్ఫ్యూజన్ అక్కడ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఒక ఆన్సర్ బదులు ఒక ఆన్సర్ చెప్పేయడం, ఆ, మాట తడబడ్డం, చేతులు వణుకడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ టైంలోనే వాడికి జెల్సేనియం అనక అర్జెంట్ నైట్రోజన్ వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. రైట్. సో ఈ అనకార్డియంలో ఈ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ స్టూడెంట్స్, నర్వస్ ఎగ్జాషన్ ఫ్రమ్ ఓవర్ స్టడీ అండ్ ఇల్ నేచర్డ్ చిల్డ్రన్. దీనికి అంటే ఈ ఆస్పెక్ట్స్ మిగతా ఈ మెట్రోమెడికాస్ లో ఈ క్రూయల్టీ ఆస్పెక్ట్స్ మనకు బాగా ఇవ్వలేదు, కానీ మాస్టర్ గారు మెట్రోమెడికాస్ లో కానీ మాస్టర్ గారి ఆ, ఆ, ఈ పుస్తకాల్లో లెక్చర్ చాలా క్లియర్ గా ఇచ్చారు. అంతరాత్మ లేకపోవడం, విపరీతమైన సెల్ఫిష్నెస్ వల్ల వీడేంటంటే ఓపియం వాడు, అనకాడియం వాడు, ఈ పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా వెళ్తే గనక వీళ్ళని రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండ్ లో ఉంచేసి పక్కన అలా వెళ్ళి వస్తాను, బస్సు వస్తుందో లేదో, ఏ బస్సు వస్తుందో అని చెప్పి వాడు అలా వెళ్ళి ఆ టిఫిన్ షాప్కి వెళ్ళి వాడు తినేసి వచ్చేస్తాడు. ఇంకా విపరీతంగా ఉంటే కనుక వాళ్ళ పిల్లలు పక్కనే ఉన్న వాళ్ళ పెట్టకుండా వీడు తినేస్తాడు. పాపం ఆ పిల్లలు చాలా అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. నాన్న కష్టపడుతున్నాడు కాబట్టి అతనే తినాలి అనుకుంటారు పాపం. అంత అంతరాత్మ లేని విపరీతమైన నిర్దయ, క్రూయల్ మైండెడ్ నేచర్తో వీళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఫియరు, యాంగ్జైటీ, మొహమాటం విపరీతంగా ఉన్నాయో వాడంత సెల్ఫిష్ పర్సన్ ఇంకెవడూ లేడని లెక్క. వాడి గురించి తప్పించి వీడు ఇంకెవరి గురించి ఆలోచించడు. అంత సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు ఇలాంటి అది హై గ్రేడ్ లోకి వెళ్ళినప్పుడు అనకార్డియంలో ఈ లక్షణం వస్తుంది. అంతరాత్మ లేకపోవడం. చూస్తూ చూస్తూ పక్కనే కూర్చుంటాడు. వీడి ఆడడానికి భయం, వీడికి దెబ్బలు తగులుతాయేమో అనేసి. అలాగే ఒకవైపు పక్కన ఆడుతున్న వాడిని చూసి వాడికి ఈర్ష్య, అసూయ, ద్వేషంతో వాడి పక్కన ఎవడైనా పరిగెడుతూ వెళ్తూ ఉంటే వాడిని తోసేస్తాడు, సింపుల్ గా తోసేసి పక్కకు తప్పుకుంటాడు. సో వీడికి ఆడలేడు, భయం లేదా ఏరే కారణాల వల్ల వీడు అందరిలో కలిసి ఆడలేడు. కానీ ఇంకొకరు చేస్తున్నప్పుడు వీడికి ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ ఉండి వాడిని తోసేయడం, చిక్కేయడం, గిల్లేయడం, పెన్సిల్ పెట్టి లేదంటే బ్లేడ్ పెట్టి కోసేయడం. అనకాడియంలో మ్యానియాక్స్ ఇద్దరు హోమిసైడ్ కానీ సూసైడ్ చేసుకునే వాళ్ళు బెదిరించడానికి కూడా ఇలాగా లవ్ అఫేర్స్, నేను ఆడనే పెళ్లి చేసుకుంటా, నాకు కావాల్సింది ఇవ్వకపోతే కోసేసుకోవడం అన్న దాంట్లో కూడా అనకాడియం ఉంటుంది. అలాగే హోమిసైడల్ టెండెన్సీస్ లో కూడా ఇలా కోసేయడం, అందరినీ కట్ చేయడం, బ్లేడ్ పెట్టి, పెన్సిల్ పెట్టి, లేదంటే ఈవ్ పెట్టి గుచ్చేయడం, ఇలాంటి టెండెన్సీస్ కూడా అనకాడియంలో ఉంటాయి. సో నర్వస్ ఎగ్జాషన్ ఒకవైపు ఉంటుంది. దాని యొక్క ఆపోజిట్ ప్రభావం హై గ్రేడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు అనకాడియం 50M CM లోకి వెళ్ళినప్పుడు ఆ రకమైన అంటే మైండ్ ప్రభావవంతంగా ప్రామినెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు వస్తాయి. లేదు మైండ్ అంత ప్రభావం లేదు, వీక్ గా ఉన్నప్పుడు ఇలా కన్ఫ్యూజను, మెమరీ డల్నెస్, ఫర్గెట్ఫుల్నెస్, ఇలాంటి స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎమోషన్స్ ప్రభావవంతంగా అనకార్డియంలో పనిచేస్తున్నప్పుడు ఆ పేషెంట్ లో ఈ రకమైన వైలెన్స్, ఇంపల్సెస్ ఉంటాయి. ఇంటలెక్ట్ ని మీద బాగా ప్రభావంగా గురి చేసి కొట్టినప్పుడు ఈ కన్ఫ్యూజన్, కాంట్రడిక్టరీ ఇంపల్సెస్ ఇవి ఉంటాయి. ఈవెన్ తో బోత్ కలిసి ఉన్నప్పుడు మాత్రం అది అనకార్డియంలో ఉంటుంది. అల్యూమినాలో ఇంటలెక్ట్ ప్రభావవంతంగా ఉంటుంది. ఇంటలెక్ట్ మాత్రమే ఫోకస్ అయ్యి మొదట ప్రభావంగా ఫోకస్ ఉంటుంది. అందుకే కెంట్ లో మనకి ఆర్ఎంఎట్ లోకి వచ్చేసరికి విల్లు ప్రభావవంతంగా ఎఫెక్ట్ అయి ఉంటుంది అంటారు. అల్యూమినా ఆర్జెంటం నైట్రికంలో ఇంటలెక్ట్ ప్రభావవంతంగా మొదట ఎఫెక్ట్ అవుతుంది అంటాడు. సో అల్యూమినాలోకి వచ్చేసరికి రెండిట్లో కన్ఫ్యూజన్ ఉన్నా సరే కన్ఫ్యూజన్ గా ప్రభావం ప్రజెంట్ చేస్తుంది. కన్ఫ్యూజనే ప్రభావవంతంగా ప్రిడామినెంట్ గా ఉంటుంది. అనకార్డియంలో రెండు ఉంటాయి, కానీ ఈ నేచర్ మనకి ఈ కాంట్రాక్టరీ ఇంపల్సెస్, స్ట్రిక్ట్ అప్బ్రింగింగ్, ఫియర్, అప్రహెన్షన్, ఈ కాన్స్టెంట్ వర్రీ, యాంగ్జైటీ, ఇందులో ఇది ప్రామినెంట్ గా ఉంటుంది. ఇది సబ్ క్లాస్ 4 లోకి వెళ్తుంది, అనకాడియేసి ఫ్యామిలీలోకి వెళ్తుంది. అది సబ్ క్లాస్ 3 అంటే సూపర్ క్లాస్ 3 అండర్స్టాండింగ్ లో అల్యూమినా ఉంటుంది. ఇందువల్లనే మనకి ఈ బ్యాడ్ మెమరీ, సడన్లీ ఫర్గెట్ఫుల్ ఆఫ్ నేమ్స్, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఇక్కడ వరకు ఏవైనా డౌట్స్ కానీ, సజెషన్స్ కానీ
ఏవైనా. హలో. సార్ డౌట్లు ఏం లేవు సార్, చాలా వండర్ఫుల్గా వచ్చింది. సో ఇప్పుడు మిగతా రెమెడీస్ తో కొంచెం కంపారిజన్ చెప్పుకుందాం సార్. ఓకే సార్. పర్వాలేదు సార్, 7:18 అయింది, పర్వాలేదా? ఒక 5-10 minutes. పర్లేదు, చెప్పండి సార్. సో ఈ ఆలోచన వలన ఫియర్ అండ్ మిస్ట్రస్ట్ ఆఫ్ ఫ్యూచర్, డిస్పోజిషన్ టు టేక్ ఎవ్రీథింగ్ ఏ మిస్, కాంట్రడిక్ట్, ఫ్లై ఇంటూ రేంజ్. అందువలన ఏది చిన్నది అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన విపరీతమైన కోపం, వైలెన్స్, ఇలాంటివన్నీ వస్తాయి. దీనికి మనకి ఇంకొక పెక్యులియర్ ఫీచర్ ఉంటుంది. తింటే కంప్లైంట్స్ తగ్గుతూ ఉంటాయి, ఫిజికల్ కంప్లైంట్స్. వీడికి తింటే జనరల్ గా ఈ డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నా సరే తింటే వీడికి బాగా రిలీఫ్ వస్తూ ఉంటుంది. అది బాగా పెక్యులర్. వీడికి క్యాలీబైక్రోమికంకు వీడందరూ డియోడనల్ అల్సర్స్ కానీ ఈ పేగు ఓర్పులో బాగా పనిచేస్తాయి. కాకపోతే క్యాలీబైక్ కానీ వీటికి మిగతా వాటికి వీడికి డిఫరెన్స్ ఏంటంటే తింటే వీడికి బాగా తగ్గుతుంది. మళ్ళీ 2-3 గంటల తర్వాత వాళ్ళకి కంప్లైంట్స్ వస్తాయి, అది వేరే విషయం. బట్ తింటే మాత్రం ముందు తగ్గుతుంది. ఎలా అయితే ఫాస్ఫరస్ లో మనకి కోల్డ్ డ్రింక్స్ ముందు ఇమీడియట్ గా మనకి రిలీఫ్ వస్తుంది, తర్వాత అగ్రవేషన్ వస్తుంది. అలాగే ఆర్సనిక్ లో కూడా ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. అలాగే వీడికి కూడా ఆ బర్నింగ్ అవి ముందు ఇమీడియట్ గా రిలీఫ్ వస్తాయి, తర్వాత వాళ్ళకి అది అగ్రవేషన్ గా చూపిస్తూ ఉంటుంది. Anacardium, Hyoscyamus, Stramonium, Belladonna are important in bringing out the quality of perverted human mind as to intelligence and affections. సో ఇవి చాలా ఉపయోగపడతాయి మనిషి మనసు తాలూకా, మైండ్ తాలూకా పెర్వర్షన్స్ నుంచి, పెర్వర్షన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అఫెక్షన్స్ నుంచి వాడిని బయటపడడానికి. ఈ మందులన్నీ 2 రకాల ఇంటెలిజెన్స్, ఎఫెక్షన్స్ రెండు ఎఫెక్ట్ అయినా సరే వాటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాయి. A profound depression and hypochondria with tendency to use violent language. సో వీళ్ళలో ఏంటంటే ఈ వైలెంట్ లాంగ్వేజ్, బూతులో ఎక్కువ మాట్లాడడం కానీ త్వరగా తిట్లు తిట్టడం కానీ వచ్చేస్తుంది. మ్యానియాక్ డిప్రెషన్. ఇందాక మనకున్న కేసులో అయితే పూజలు, వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే అందరినీ కొట్టడం, తిట్టడం. సొంత తల్లి అతని మంచి కోసమే చెప్తున్నా సరే తిట్టడం. ఎందుకోసం కన్నావు, నీకు దోలెక్కి కన్నావు, నీకు దురదెక్కి కన్నావు, అంతేగాని నా కోసం కన్నావు అంటే ఎందుకు చేయవు నువ్వు, నా కోసం కాదు ఎందుకు చేయవు, ఇలాంటి మాటలు కూడా అంత ఆ, అంటే అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం అని చెప్పి ఆ కేసులో ఉన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. ఒక రకమైన అలాంటి ఒక ఎంత ఇది వల్గర్ గా మాట్లాడాలో అంత వల్గర్ గా మాట్లాడతారు. Mental illness and gloomy after sexual indulgence, tendency to suicide by shooting, schizophrenia, suspicious, jealous, religious mania, contradictory impulses, conflicted over sexual desire. ఒకవైపు హస్బెండ్ లేకపోతే ఉండలేము, అలాగే సెక్స్ పట్ల ఒక రకమైన ఆ మంచి అభిప్రాయం లేకపోవడం, దూరం చేసుకోవడం. అలా అని వ్యతిరేకం కాదు. ఇంటెన్స్ డిజైర్ ఆర్ అవర్షన్ టు సెక్స్, సెక్షువల్ పెర్వర్జన్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, పల్స్టిల్లా సిఫిలినంలో కూడా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్, చాలా బ్రాహ్మిన్ కుటుంబంలో కానీ చాలా పద్ధతిగా పెంచిన వాటిలో కూడా ఈ సెక్స్ ఒక బూత్గా చూపించిన వాటిలో ఈ పెళ్ళయిన తర్వాత ఇలా ఇబ్బంది పడతారు. వీళ్ళలో పల్స్టిల్లా సిఫిలినం లాంటి డ్రగ్స్ మనకి ఉపయోగపడచ్చు. ఫిక్స్డ్ ఐడియాస్, ఫిక్స్డ్ నోషన్స్, నో రియాలిటీ ఇన్ ఎనీథింగ్.
ఏవో వాయిస్ వినిపించేస్తూ ఉంటాయి. చనిపోయిన తండ్రి వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు, పిన్ ఎక్కడో ఉన్నది, పిన్ వచ్చి మాట్లాడేస్తూ ఉంటుంది. డెల్యూజన్ హీఈస్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నన్ను ఎలా చేయి ఎలా చేయని కమాండ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ లెక్సిస్ లాంటి డ్రగ్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. లెక్సిస్ లో ఆ ప్లానింగ్, ప్లాటింగ్, అటాకింగ్, జెలసీ, రివెంజ్, ఈ ఆస్పెక్ట్స్ మనకి ప్రామినెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఆ ఆస్పెక్ట్స్ మనకు కనిపించవు. రివెంజ్ ఫుల్నెస్ అది ఆ ప్లానింగ్, ప్లాటింగ్ తో పాటు ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఈ రివెంజ్ తీసుకున్న, వైలెన్స్ చూపించినా సరే ఆ ఈ ప్లానింగ్, ప్లాటింగ్ చేసి ఉండదు. ఒక ఇంపల్సివ్ నేచర్ తో ఉంటుంది. డెల్యూజన్ దట్ హీ ఈస్ డబుల్ సీమ్స్ టు హ్యావ్ టూ విల్స్. డెల్యూజన్ దట్ హర్ హస్బెండ్ ఈజ్ నాట్ హర్ హస్బెండ్ అండ్ హర్ చైల్డ్ ఈజ్ నాట్ హెర్స్. అందుకని వాళ్ళందరినీ వదిలే వదిలే, వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీకు మంచి వాళ్ళు కాదు, తాళ్ళు తీసి పారే అని చెప్తా ఉంటుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజైర్, మల్టిపుల్ పర్సనాలిటీస్, మానియాక్ డిప్రెషన్స్. ఇక్కడ ప్లాటినా కానీ లెక్సిస్ కానీ చూసుకోవాలి. అలాగే ఇది ఎలా ఉంటుందంటే ఒకవైపు లైకోపోడియం, ఒకవైపు నక్స్వామ్ గా కంబైన్ అయితే ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అంత ఇంటెన్స్ తో ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఈ మనం లాస్ట్ టైం ఒక ప్లేస్ కూడా చూసాం. లైకోపోడియం 10 వేసిన తర్వాత అనకాడియం వేస్తే ఎంత బాగా రిలీఫ్ వచ్చింది ఆ కేసులో. అలాగా ఇక్కడ చెప్తున్నాడు ఈ కేసులో కొన్ని ఒక ఆథర్ చెప్తున్నారు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒకవైపు లైకోపోడియం లా ఉంటుంది, ఒకవైపు నక్సమాన్ ఉంటుంది. రెండు మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దానికన్నా డబుల్ రెత్తులో ఉంటుంది. ఏ కీనోట్ సెపరేషన్ ఆఫ్ విల్ అండ్ డెల్యూషన్ దట్ దేర్ ఈస్ టూ విల్స్. మోరల్ కాన్షియస్నెస్ బికమ్స్ పోలరైజ్డ్. మొరాలిటీ అన్నది చాలా వదిలిపోతుంది. ల్యాక్ ఆఫ్ మోరల్ ఫీలింగ్, గాడ్లెస్నెస్, అసలు దేవుడే లేడు అనుకోవడం, లేదనంటే విపరీతమైన దేవుడి పట్ల ఒక ఆ అపరాధ భావంతో కూడిన దేవుడి యొక్క భక్తి. అండ్ ఫీలింగ్ దే కాంట్ బి పనిష్డ్, అంటే ఒక రకమైన అపరాధ భావం. నేను విపరీతమైన ఆ, తప్పులు చేశాను, పాపాలు చేశాను కాబట్టి విపరీతమైన పూజలు చేసుకోవాలి. మిస్యాంథ్రోపీ, ఎవరితోనే కలవకపోవడం, అందరినీ ఏహ్యభావంతో ఇచ్చేసుకోవడం. సో ఇక్కడ కంపారిజన్కి వచ్చేసరికి ఎకనైట్ మోస్ట్లీ ఎక్యూట్ కండిషన్స్ లో మాత్రమే పనిచేస్తుంది. వైలెంట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, గ్రేట్ ఫ్రైట్ కానీ, జాయ్ కానీ, యాంగర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రకమైన మెంటల్ స్టేట్ వస్తుంది. టైప్ ఆఫ్ మెంటల్ డిసీజెస్ లో ఎక్కువగా ఎకనైట్ లాంటి డ్రగ్స్ మనకి ఇండికేట్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వెరాట్రమ్ విరేడ్ కూడా ఆ రకంగానే ఉంటుంది. నెక్స్ట్ వెరాట్రమ్ విరేడ్ లో డిప్రెషన్, ఇంటెన్స్ సెరిబ్రల్ కంజెషన్ పాటు ఉంటుంది ఈ మెంటాలిటీతో పాటు. ఆర్స్నిక్ ఆల్బమ్ ఉంటుంది. ఈ ఆర్స్నిక్ ఆల్బమ్ అన్నది టైప్ 2, 3, 4 ఈ మూడిట్లో కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ టైప్ 2 and 4. టైప్ 2లో సడన్ యాంగ్జైటీ, సడన్ వర్రీ, సడన్ షాక్. నెక్స్ట్ టైప్ 4లోకి వచ్చేసరికి కాన్స్టెంట్ యాంగ్జైటీ, వర్రీ, ఈ నీట్నెస్ కాస్త ఫాస్టిడియస్నెస్, అది కాస్త ఆ, ఏవైనా నీట్ గా లేకపోతే జబ్బులు వచ్చేస్తే విపరీతమైన భయంతో అలా మారిపోయి ముదిరిపోవడం. ఈ రెండు రకాల డిసీజెస్ లో కూడా ఆర్సనిక్ పనిచేస్తుంది. ఈ రెండు టైప్స్ ఆఫ్ మెంటల్ డిసీజెస్ లో కూడా మెంటల్ సిమ్టమ్స్ షోస్ ఇన్ ది బిగినింగ్ యాంగ్జియస్, రెస్ట్లెస్నెస్ అండ్ కంటిన్యూస్ టువర్డ్స్ డెలీరియం, ఇన్సానిటీ అండ్ హీ థింక్స్ హీ మస్ట్ డై. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో నేను చచ్చిపోతే బెటరు, ఈ రకమైన ఆందోళన, ఒత్తిడి నా మైండ్ తట్టుకోలేకపోతుంది అన్న స్థితిలోకి వెళ్ళిపోతారు. బెల్డోనాలో మీరు చూసింది టైప్ 1, టైప్ 2లో ఎక్కువగా మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్యూట్ సడన్నెస్, వైలెన్స్ తో ఏ రకమైన టైప్స్ ఆఫ్ డిసీజెస్, మెంటల్ డిసీజెస్ ఉన్నా సరే అందులో మనం ఇది చూసుకోవచ్చు. హైయర్ సెవెన్స్ లో టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 4 వీటిలో కూడా మనకి ఈ హైయర్ సామస్
మనకి ఇండికేట్ అవ్వచ్చండి. నెక్స్ట్ స్ట్రామోనియం కూడా ఎక్యూట్ గా కార్పోరియల్ డిసీజెస్ నుంచి టైప్ 1 లో కూడా మెంటల్ డిసీజెస్ గా పరిణామం చెందొచ్చు. ఎక్యూట్ ఫ్రైట్ వాటిల్లో కూడా మనకి టైప్ 2 లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ టైప్ 4 లో తక్కువ. మోస్ట్లీ ఇది వైలెన్స్ తో ఉంటుంది. మోస్ట్లీ టైప్ 1 లో ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంటుంది. డెలీరియం సంధి ప్రారంభంలో ఎక్కువగా మనకి నాకు నేను చూసిన కేసెస్ లో కానీ నేను విన్న కేసులో కానీ ఎక్కువగా అది మనకి ఇండికేట్ అవుతా ఉందండి. సో మోస్ట్ అది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే రెమెడీస్ ని కొంతవరకు కంపేర్ చేయగలిగాం. ఇంకా ఏదైనా మీ సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఏం లేదు సార్, స్క్రీన్ షేరింగ్ లేకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. చక్కటి అవగాహన వచ్చేట్టుగా కొంచెం టైం ఎక్స్టెండ్ అయినా కూడా మీరు రిస్క్ తీసుకొని చెప్పారు. చాలా బాగుంది సార్. ఇంకా ఎవరైనా రాధాకృష్ణమూర్తి గారు కానీ ఇంకా నిర్మలా మేడం, శర్మ గారు, మనోహర్ గారు. క్లియర్గా ఉందండి డాక్టర్ గారు. బాగా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు మనకు అనకార్డియం జనరల్గా మనం ఇటువంటి కేసుల్లో అయోసామస్, స్ట్రామోనియం అటువైపు వెళ్ళిపోతుంటాం. రైట్, కార్డియం అది గురించి వేసినా సరే ఆలోచించి ఆ నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది. నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు మనం ఈ అనకార్డియం కూడా మనసులో పెట్టుకోవాలని మీ కేసులో వల్ల తెలుస్తుంది. అదే సార్, థ్యాంక్ అదే. యూ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. రైట్. ఇది మనకి రెండో కేసు అనుకుంటా. లాస్ట్ టైం మనం లైకోపోడియం తర్వాత క్రానిక్ గా మనం ఎనకార్డియం అని ఒక కేసు డిస్కస్ చేస్తున్నాం. ఇది ఈ రకమైన మెంటల్ డిసీజెస్ లో ఇది ఇలా వాడుకోవచ్చని మనకి ఈ కేసు ద్వారా మనకి ఎనకార్డియం దాకా ఇంకొక పార్శ్వం మనకు తెలిసింది. రైట్ సార్. డౌట్స్ ఏం లేకపోతే కనుక క్లాస్ వైండప్ చేసుకున్నాం సార్. వైండప్ చేయండి సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ధన్యవాదాలు. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే మీ వాల్యుబుల్ టైంని స్పేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.